లారీలు అడ్డంగా పెట్టి ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో బీసీలందరినీ కూడా ఓచకోత కోయాలని చెప్పి ఆలోచించి ఆ రోజు ఫ్యాక్షనిజం రాజకీయాన్ని చూపెట్టి అలా వెంకట్రావు గారి మీద ఒక బీసీ నాయకుడి మీద తీసుకెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసు తీసుకెళ్లి ఆయన మీద ఉన్న గౌరవం అయినా నీకు ఉండాలి కదా, తీసుకెళ్లి రాత్రి తీసుకెళ్లి జైల్లో పెట్టించేవే. ఆ సందర్భం మర్చిపోయావా? సబ్బమహరి గారు ఈ రోజు లేరు. ఆయన మీద ఉదయం వెళ్ళిపోయి గోడ పగల కొట్టి ఇష్టం వచ్చినట్టు ఆయన్ని హింసించాలని ఆలోచించేవే, మానసికంగా హింసించేవే. ఆ సందర్భం మర్చిపోయావా? ఎంత అట్రాసిటీస్, ఇంత దారుణమైన రాజకీయం వైఎస్ఆర్సీపీ సమయంలో చేసి ఇప్పటికీ నేను ఒకటి గుర్తు చేయాలి మీ అందరికీ. ఎంత చులకన భావం అంటే, కార్పొరేషన్స్ అనౌన్స్ చేసినప్పుడు ఇదే మంగళగిరి దగ్గర ప్రమాణ స్వీకారాలు పెట్టారు బీసీలు. పెట్టినప్పుడు అందరినీ పిలిచి అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ ఇదే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తరలిచ్చారే. ఆ రోజు నువ్వు ఇంకోళ్ళు అయితే నువ్వు ఆ విధంగా చేస్తావా? నువ్వు ఒక్కటి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు బీసీలు అంటే ఏ విధంగా ఆలోచించావంటే, వీళ్ళు ఏమి ఎక్కడ చెప్పుకుంటారులే, ఎక్కడ గలం ఎత్తుతారులే, ఏముందిలే అని చెప్పి ప్రతి ఒక్క రాజ్యానికి సామంత రాజుల కింద ఒకటి సుబ్బారెడ్డి గారిని పెట్టి, ఒక దగ్గర విజయసాయి రెడ్డిని పెట్టి, ఒక దగ్గర మిథున్ రెడ్డిని పెట్టి నువ్వు బీసీలని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఓచకోత కోసం తెలీదు.